సో సర్వేశ్వర రెడ్డి గారు, మీరు ఆల్రెడీ అడిషనల్ డీసీపీగా చేశారు, మీకు దాంట్లో ఉన్న లోపాలు కూడా తెలుసు కాబట్టి ఏం చెప్తారు ఈ లిస్టు గురించి, వీళ్ళ గురించి, ఈ కేసు గురించి, ఈడీ ఇన్వాల్వ్మెంట్ గురించి? వీళ్ళందరూ వీళ్ళ ప్రవర్తన రోల్ మోడల్ ఉన్నారు సొసైటీకి. వాళ్ళకు వచ్చిన అవకాశాలను దుర్వినియోగం చేసుకొని ఈజీ మనకి అలవాటు పడి ఇలాంటి వికృత కార్యకలాపాలు అంటే ఇల్గాటన్ మనకి అలవాటు పడి ఈ చేయకూడని పనులు చేస్తున్నాం. తెలియడం మాత్రం తప్పు, పక్క తెలిసి చేస్తారు. చట్టంలో లుసుగులు అడ్డబెట్టుకొని బయటపడి మళ్ళీ సేమ్ కార్యక్రమాలు చేస్తారు. లుసుగులు అంటే ఏముంటాయి సార్? ఇప్పుడు చేసింది పక్కా తప్పని క్లియర్ గా తెలిసింది కాబట్టి ఈసారి ఏసీబీ, ఈడీ అన్ని ఇన్వాల్వ్ అయి ఉన్నాయి, వదిలిపెట్టే ప్రసక్తే లేదంటున్నారు పోలీస్ డిపార్ట్మెంట్. ఇంకా లొసుకులు అంటే ఏముంటాయి? ఇప్పుడు వీళ్ళు కట్టిన కేసులు చూస్తే ఫోటో చీటింగ్ కేసు కట్టారు, తర్వాత గేమింగ్ యాక్ట్ కట్టారు. ఇవన్నీ బెయిలబుల్ 3 months or 6 months. దీంట్లో ఇట్లా పోతారు, 41 CRPC నోటీస్ తీసుకుంటారు, బెయిల్స్ పెట్టుకొస్తారు. మరి జంప్ అయిన తర్వాత ఇంకా అడ్వకేట్ ఉంటారు, మళ్ళీ క్వాష్ కేస్తారు, రకరకాల లీగల్ ప్రొసీడింగ్స్ ఉంటాయి. అది రైట్ ఎవరంటే వాళ్ళ వేసుకోవచ్చు.